Hello all, welcome back to Toppers Tutorial Telugu explanation of Indian economy class. And today మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే అబౌట్ ఎకనామిక్ రిఫార్మ్స్. రమేష్ సింగ్ టెక్స్ట్ బుక్ నుంచి ఎకనామిక్ రిఫార్మ్స్ చాప్టర్ గురించి 6th చాప్టర్ ఇది డిస్కస్ చేసుకుంటున్నాం. సో మన ఛానల్ పేరు టాపర్స్ ట్యూటోరియల్. మీకు కనుక క్లాసెస్ నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి వీలుంటుంది. సో ఎవరైతే థ్యాంక్స్ చెప్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ మీకు ఏదన్నా టాపిక్ ఏదన్నా ముందు కావాలంటే కూడా మీరు అప్లోడ్ చేయండి. కాంటాక్ట్ కూడా అడుగుతున్నారు. సో ఇట్స్ ఓకే, మీరు చెప్పండి, డిస్క్రిప్షన్లో పెట్టండి. నేను మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ ముందు చెప్తాను. ఎకానమీలో ఏ టాపిక్ అయినా మీకు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి, నేను మీకు ఆ టాపిక్ చెప్తాను. అండ్ ప్రిలిమ్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో అది కూడా నేను మీకు ప్లేలిస్ట్ ఒకటి సపరేట్ ప్లేలిస్ట్ పెట్టాను, దాంట్లో ఉంటుంది చూడండి. ఫస్ట్ ఒక క్లాస్ మాత్రమే అయింది, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఫాలో అవ్వండి. అండ్ coming to economic reforms. Introduction. The economic reforms initiated in 1991 is now into the 26th year. సో ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సవరణలు. ఈ రీఫార్మ్స్ ఇనిషియేటెడ్ ఇన్ 1991లో స్టార్ట్ అయినాయి, ఇప్పటికి 26 years అయింది అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ బుక్. ఇన్ దిస్ పీరియడ్ there was hardly a day that some new analysis, write-up or article did not appear in the newspapers regarding the reform process. సో ఈ రిఫార్మ్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా లేదంట, హార్డ్లీ ఒక్కరోజు కూడా లేకుండా ఇది పేపర్లో రాకుండా లేదు. దీని గురించి ఏదన్నా ఒక ఆర్టికల్ కానివ్వండి, న్యూస్ పేపర్లో దీని గురించి ఏదో ఒక న్యూస్ అనేది వచ్చేది. సో సెవరల్ హై అక్లైమ్డ్ బుక్స్ హ్యావ్ బీన్ ఆథర్డ్ on India's economic reforms by some best experts of economics from India and abroad. సో చాలా మంచి బుక్స్ కూడా ఆథర్స్ రాయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ అందరూ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద, ఇండియాలోని ఎకనామిక్ రిఫార్మ్స్ మీద ఎక్స్పర్ట్స్ అందరూ చాలా బుక్స్ కూడా రాశారు. స్టిల్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ నాన్ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ జనరలీ ఎట్ లాస్ ఆర్ ఆన్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ది రిఫార్మ్ ప్రాసెస్. సో నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇంకా క్లారిటీ ఉండదన్నమాట ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ మీద. సో అన్ని బుక్స్ రాసినప్పటికీ కూడా ఇంకా దీని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. సో ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఏంటి? Popularly, economic reforms denote the process in which the government prescribes declining the role for the state and expanding role for the private sector in economy. పాపులర్గా ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఏం చూపిస్తుందంటే, ఏం చూపిస్తుందంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ ఏ విషయంలో? గవర్నమెంట్ ప్రిస్క్రైబ్స్ డిక్లైనింగ్ రోల్ ఫర్ ద స్టేట్. గవర్నమెంట్ అనే ప్రభుత్వం అనేది స్టేట్ యొక్క గవర్నమెంట్ రోల్ని తగ్గించి ఎక్స్పాండింగ్ రోల్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్. ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ రోల్ని తగ్గించి ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ని పెంచుతుంది, ప్రైవేట్ సెక్టర్ పాత్ర పెంచుతుంది. సో లెట్స్ అన్రావెల్ ద రిఫార్మ్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద ఆథర్స్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ విత్ ద స్టూడెంట్స్. It is safer to see economic reform as a policy shift in an economy from one to another or alternative development strategies. ఇది ఎలా బాగుంటుందంటే, ఎకనామిక్ రిఫార్మ్ అనేది మనం ఎలా చూడొచ్చు అంటే మనకి శ్రేయస్కరంగా ఉంటుంది ఇలా ఆలోచిస్తే. ఇట్ ఈస్ ఎ పాలసీ షిఫ్ట్. ఒక పాలసీ నుంచి మరొక పాలసీ నుంచి మనకు పాలసీకి మారటం. ఆర్థిక వ్యవస్థలో ఒక పాలసీ నుంచి మరొక పాలసీకి మారటం. ఫ్రమ్ వన్ ఇన్ అన్ ఎకానమీ, ఒక ఆర్థిక వ్యవస్థలో నడుస్తున్న ఒక పాలసీ నుంచి ఇంకొక పాలసీకి మారటం. దేనికోసం? డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం. ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఇది ఒకటి ఫాలో అవుతున్నాం. దీంట్లో ఇంత డెవలప్మెంట్ వచ్చింది, లేకపోతే డెవలప్మెంట్ రాలేదు, ఇంకొకటి చూద్దాం, ఇంకొకటి ఫాలో, దీని తర్వాత ఇది ఆల్టర్నేటివ్గా ఒకటి ఫాలో అయినప్పుడు ఇంకొకటి ఫాలో అయినాం. సో ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్గా మనం డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ అనేవి ఒక ప్లాన్ పెట్టుకొని
డెవలప్మెంట్కి కావాల్సిన ప్లాన్స్ని ఆల్టర్నేటివ్గా ఫాలో అవ్వటమే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్తున్నారు. సో ఎకానమిస్ట్ అట్రిబ్యూట్స్ ద డిఫరెన్సెస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకానమీస్ టు ద డిఫరెన్సెస్ ఇన్ ద స్ట్రాటజీస్ దే ఫాలో. సో ఎకానమిస్ట్లు ఏం చేస్తారు, ఆర్థికవేత్తలు ఏం చేస్తారంటే ఈ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎకానమీస్, ఆర్థిక వ్యవస్థలు యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తారు, వాటి గురించి చెప్తారు. టు ద ఒక్కొక్క స్ట్రాటజీని, ఒక్కొక్క ప్లాన్ని, ఆర్థిక వ్యవస్థని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫాలో అయిన ఒక్కొక్క ప్లాన్ని వాళ్ళు ఫాలో అయినప్పుడు వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఆర్థికవేత్తలు చెప్తారు. సో ద డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవాల్వ్ త్రూ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ బై డిఫరెంట్ కంట్రీస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐడియాలజీస్. సో డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇవాళ ఎలా వచ్చింది, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ డెవలప్మెంట్, రకరకాల ప్లాన్లు, ఈ డెవలప్మెంట్ కోసం రకరకాల ప్లాన్స్ ఎలా రూపాంతరం చెందాయి అంటే త్రూ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్, చాలా కాలం ట్రయల్స్ చేస్తూ ఉన్నారనమాట. బై డిఫరెంట్ కంట్రీస్ నుంచి, రకరకాల కంట్రీస్ నుంచి వచ్చాయి. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాలజీస్, రకరకాల ఐడియాస్, ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీకి ఐడియా ఇవ్వచ్చు. సో అలా వేరు ఐడియాస్ నుంచి, వేరు కంట్రీస్ నుంచి ఈ స్ట్రాటజీస్ అనేవి వచ్చాయి, ప్లాన్స్ అనేవి వచ్చాయి. బట్ ద ప్రాసెస్ హ్యాస్ టు బీ లైక్ అన్ ఎడ్యుకేషనల్ ట్రిప్. ఇది ఒక ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా ఉండిందనమాట. టు అండర్స్టాండ్ ద టర్మ్ ఎకనామిక్ రిఫార్మ్ అండ్ మోర్ సో to clarify the confusion concerning in the Indian context, we must see the different alternative development strategies. సో ఈ కన్ఫ్యూజన్ మనం పోగొట్టుకోవడానికి అసలు ఈ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఏంటి, డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఏంటి అనేది మనం చూడాలి. సో ప్లానింగ్ మోడల్. వాట్ ఈస్ ప్లానింగ్ మోడల్? Till the rise of the Soviet Union, the prevalent development strategy in the Euro-American countries was the capitalist system of economy, which promoted the principles of laissez-faire and dominant role for the private capital in the economy. So Soviet Union అనేది రైజ్ అయ్యేదాకా బాగా ఎక్కువగా ఉన్న డెవలప్మెంటల్ స్ట్రాటజీ ఏంటి, యూరో అమెరికన్ కంట్రీస్లో ఏంటంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్. సో వాట్ ఈస్ క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేది మనం ఫస్ట్ చాప్టర్లోనే డిస్కస్ చేసుకున్నాం. సో ఆడమ్ స్మిత్ అనే ఆయన క్యాపిటలిస్ట్ సిస్టమ్ని చూపించారు. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా ప్రైవేట్ పార్టిసిపేషన్ ఉంటుంది, నో గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్. దట్ ఈస్ కాల్డ్, దాన్నే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ లేని, విచ్ ప్రమోటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెయిసెస్-ఫేర్లో గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ అంతా ఉండదు. సో అంతా క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనమాట. క్యాపిటలిస్ట్ సిస్టమ్ అంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, అంత అంత ప్రైవేట్ చేతిలో ఉంటుంది ఇదంతా. సో దాన్ని క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎకానమీ అంటాం. డామినెంట్ రోల్ ఫర్ ద ప్రైవేట్ క్యాపిటల్, దట్ ఈస్ డామినెంట్ రోల్ ఫర్ ద ప్రైవేట్ క్యాపిటల్ ఇన్ ద ఎకానమీ. సో అప్పుడు దాకా సోవియట్ యూనియన్ రైజ్ అయ్యేదాకా యూరో అమెరికన్ కంట్రీస్లో ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేది నడిచేది, అంతా ప్రైవేట్ చేతిలో ఉండేదంతా. సో వన్స్ ద సోవియట్ యూనియన్ వెంట్ ఫర్ ద ప్లానింగ్ మోడల్, ఎప్పుడైతే సోవియట్ యూనియన్ ప్లానింగ్కి వెళ్ళిందో, లేటర్ ద ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఫైనల్లీ చైనా ఇన్ 1949. తర్వాత ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ అండ్ ఫైనల్లీ 1949లో చైనా వెళ్ళింది. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్టర్ దర్ ఇండిపెండెన్స్ వెర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిజం అండ్ ద గవర్నమెంట్, దే టుక్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ ద ప్లాన్డ్ డెవలప్మెంట్. సో మోస్ట్ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్, చాలా వరకు డెవలపింగ్ కంట్రీస్ ఆఫ్టర్ దేర్ ఇండిపెండెన్స్, వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు సోషలిజం మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అండ్ ద గవర్నమెంట్ టుక్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ ద ప్లాన్ డెవలప్మెంట్. ఇక్కడ గవర్నమెంట్ ప్రధాన పాత్ర వహించింది. సో యాజ్ దీస్ ఎకానమీస్ were dominated by foreign colonizers, they were worried that opening the economy to foreign investment would lead to new form of domination, the domination of large multinationals. సో ఈ ఎకానమీస్ అన్నీ కూడా ఫారెన్ కొలనైజర్స్ అంటే వలస వచ్చిన వాళ్ళు, వేరే దేశం నుంచి వలస వచ్చి ఇక్కడ వాళ్ళు అజమాయిషీ చాలా ఇస్తున్నారు. సో మనకి బ్రిటిషర్స్ అంతే కొలనైజర్స్ అనమాట. సో దే వరీడ్ దట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని కనుక మనం అడిగితే వాళ్ళు మనల్ని డామినేషన్ చేస్తారు, మల్టీనేషనల్ కంపెనీస్ మనకి డామినేషన్ అవుతాయని వాళ్ళకు ఇంకొక ఇబ్బంది వచ్చిందనమాట. దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వెంట్ ఫర్ ప్రొటెక్షనిస్ట్ విత్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ యాజ్ వన్ మెథడ్ సైడ్ బై సైడ్. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ దగ్గర ఉన్న మనకి ఇస్తాం అనమాట. అట్లా ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవటం. సో బై ద 1970 the world was having convincing proofs that the socialist as well as the planned economies were inclined to follow the kind of developmental strategies, either because they had slow or longer growth rates or were stagnating. The experiences of these economic
gave rise to new ideology which became popular as the Washington Consensus. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వాషింగ్టన్ కన్సెన్సస్కి వచ్చేలా చేశాయన్నమాట. సో 1970 కల్లా కూడా వరల్డ్ మొత్తం కన్విన్సింగ్ ప్రూఫ్ అనేది వచ్చింది వాళ్ళకి. సోషలిస్ట్ ఎకానమీ కానివ్వండి, ప్లాన్డ్ ఎకానమీస్ కానివ్వండి, ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి అనుకున్నారు. ఏదో బికాస్ దే హ్యాడ్ వెరీ స్లో అండ్ లోవర్ గ్రోత్ రేట్స్ ఆర్ వే స్టాగ్నేటింగ్. సో వీళ్ళకి గ్రోత్ ఉండొచ్చు, లేకపోతే తక్కువ గ్రోత్ రేట్ ఉండొచ్చు, ఆర్ స్టాగ్నేటింగ్ గ్రోత్ అన్నా లేకపోయి ఉండొచ్చు. ఫైనల్లీ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా వాషింగ్టన్ కన్సెన్సస్కి దారి తీసిందనమాట. సో వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఏంటి, దీన్ని కూడా మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తాం. వెరీ ఫెమిలియర్ టాపిక్ టు అస్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే క్రైసిస్ నుంచి, లాటిన్ అమెరికన్ క్రైసిస్ నుంచి బయటకు తీసుకురావడం కోసం జరిగింది అది. సో అక్కడ ఫిజికల్ డిసిప్లైన్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. ఫిజికల్ దాని డిసిప్లైన్ అనేది ఉండాలి. ట్యాక్స్ లిబరలైజేషన్ ఉంది. ఎక్కువ మంది దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయండి, తక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయండి, ఎక్కువ మంది దగ్గర కలెక్ట్ చేయండి. డీరెగ్యులేషన్ ఉంది. ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఇవన్నీ కూడా వాషింగ్టన్ కన్సెన్సస్లో మనకి కాన్సెప్ట్స్ అనమాట. సో వాషింగ్టన్ కన్సెన్సస్ బై ద ఎర్లీ 1980 a new development strategy was emerged. సో 1980 కల్లా ఒక కొత్త డెవలప్మెంట్ స్ట్రాటజీ, కొత్త ప్లాన్, అభివృద్ధికి కొత్త ప్లాన్ అనేది వచ్చింది. దో ఇట్ వాజ్ నాట్ న్యూ, ఇట్ వాజ్ లైక్ ద ఓల్డ్ ఐడియా గెటింగ్ విండికేటెడ్ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ కంపారిటివ్ న్యూ ఐడియా. ఇది కొత్తది కాకపోవచ్చు, కానీ ఇది ఎలాంటిదంటే ఒక ఓల్డ్ ఐడియా మళ్ళీ, పాత ఐడియా మళ్ళీ బయటకు వచ్చినట్టు అనమాట. ఎప్పుడైతే కొత్తది ప్లాన్ అయినప్పుడు మనం తిరిగి మన పద్ధతిలోకి వెళ్ళి ఆ ప్లాన్ ఫాలో అవుతాం. సో ఇట్ వాజ్ నాట్ న్యూ, దో ఇట్ వాస్ నాట్ న్యూ, ఇట్ వాజ్ లైక్ ఓల్డ్ ఐడియా గెటింగ్ విండికేటెడ్ ఆఫ్టర్ కంపారిటివ్లీ న్యూ ఐడియా ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు పాత పద్ధతికి మనం వెళ్ళినట్టుగా ఇదనమాట. సో ఆఫ్టర్ ద వరల్డ్ recognize the limits of a state dominated economy, arguments in favor of the market. సో ప్రపంచం ఎప్పుడైతే స్టేట్ ఎంతవరకు డామినేటెడ్గా ఉండాలి అనే ఆర్థిక వ్యవస్థలో అనే లిమిట్స్ని ప్రపంచం గుర్తించిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ద మార్కెట్, దట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్, వాజ్ ప్రమోటెడ్ ఎంఫాటికల్లీ. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి మార్కెట్ తరపున వాదనలు వచ్చాయన్నమాట. మార్కెట్ తరపున ఫేవర్గా, మార్కెట్ ప్రైవేట్ సెక్టర్కి మద్దతుగా వాదనలు అనేవి జరిగాయి, అవి ప్రచారం చేయబడ్డాయి. సో మెనీ కంట్రీస్ షిఫ్టెడ్ దేర్ ఎకానమిక్ పాలసీ జస్ట్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్, ఆర్గ్యూయింగ్ ఫర్ ది మినిమల్ రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఎకానమీ. సో చాలా కంట్రీస్ షిఫ్ట్ అయ్యాయి, వాళ్ళ ఎకానమిక్ పాలసీని జస్ట్ షిఫ్ట్ చేసుకున్నారు. ఇలా టు అదర్ ఎక్స్ట్రీమ్, ఆర్గ్యూయింగ్ ఫర్ మినిమల్ రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఎకానమీ. సో గవర్నమెంట్లో వాళ్ళకి తక్కువ రోల్ ఇచ్చేటట్లుగా వాళ్ళు వాళ్ళ పాలసీని షిఫ్ట్ చేసుకున్నారు. గవర్నమెంట్స్ ఆఫ్ socialist or the planned economies were urged to suggest privatize and liberalize, to sell off the state-owned companies and eliminate government intervention in the economy. సో గవర్నమెంట్, సోషలిస్ట్ గవర్నమెంట్ కానీ ప్లాన్డ్ ఎకానమీస్ కానీ వీళ్ళు ఏం సజెస్ట్ చేశారు, వీళ్ళు ఏం అర్జ్ చేశారని తొందర పెట్టారు. ఎందుకంటే ప్రైవేటైజ్ చేయండి, రూల్స్ తగ్గించండి, లిబరలైజేషన్ చేయండి, ప్రైవేటైజ్ చేయండి, స్టేట్ ఓన్లో ఉన్న కంపెనీస్ని అమ్మేసేయండి, అండ్ ఎలిమినేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గించండి, తీసేయండి. ఎలిమినేషన్ అంటే తీసేయటం. దీస్ గవర్నమెంట్స్ were also suggested to take measures which boost the aggregate demand in the economy. సో ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే సజెస్ట్ టు టేక్ మెజర్స్, స్థూల దేశీయోత్పత్తిని, అగ్రిగేట్ డిమాండ్ని పెంచే విధంగా, దట్ ఈస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ మెషర్స్. సో ద బ్రాడ్ outlines of such a development strategy were regarded as being inspired by the Washington Consensus. సో ఇలాంటి అవుట్లైన్స్ అనేవి వాషింగ్టన్ కన్సెన్సస్ చే వాళ్ళు ఇన్స్పైర్ చేయబడ్డారు. సో దిస్ కన్సెన్సస్ ఈజ్ బ్రాడ్లీ టర్మ్డ్ as the popular meaning of the economic reform followed by almost all the socialist, communist and planned developing economies during the 1980 in one form or the other. సో ఈ కన్సెన్సస్ అనేది, ఈ అగ్రిమెంట్ అనేది బ్రాడ్లీ టర్మ్డ్ as the popular meaning of the economic reforms. వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది
పాపులర్ అయిందనమాట. ఎకానమిక్ రిఫార్మ్స్కి పాపులర్ మీనింగ్ అయింది. అండ్ ఇది చాలామంది ఫాలో అయ్యారు. సోషలిస్ట్ ఎకానమీస్, కమ్యూనిస్ట్ అండ్ ప్లాన్ డెవలపింగ్ ఎకానమీస్ డ్యూరింగ్ 1980s చాలామంది ఒక విధంగా కాకపోతే ఇంకో విధంగా కూడా ఫాలో అయ్యారు. ద టర్మ్ ఎకానమిక్ రిఫార్మ్ గాట్ కరెన్సీ అరౌండ్ ద వరల్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఎకానమిక్ రిఫార్మ్ అనే ఒక పద్ధతి ఈ టైంలో డబ్బు సంపాదించి పెట్టింది ప్రపంచానికి. ద టర్మ్ వాజ్ యూజువల్లీ సీన్ ఎస్ కొరలరీ ఫర్ ప్రమోటింగ్ నేక్డ్ క్యాపిటలిజం, ఓపెన్నెస్ ఇన్ ద ఎకానమీ అండ్ ఓపెన్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇది ఏం చూపించిందంటే ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అనేది క్యాపిటలిజం, ఓపెన్నెస్ అనేది ఆర్థిక వ్యవస్థలో ఓపెన్నెస్ అనేది చూపించింది. ఓపెన్ యాటిట్యూడ్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి పాజిటివ్నెస్ చూపించింది. సో ద గవర్నమెంట్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకానమీస్ వేర్ క్రిటిసైజ్డ్ బై ద political parties in the opposition and critics for being soft to the dictates of IMF and World Bank and becoming a party to promote neo-imperialism. సో అప్పుడు డెవలపింగ్ ఎకానమీస్ అనేవి క్రిటిసైజ్ చేయబడ్డాయి అన్నమాట పొలిటికల్ పార్టీస్ చేత. అపోజిషన్ అండ్ పొలిటికల్ పార్టీస్ చేత అపోజిషన్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ చేత క్రిటిసైజ్ చేయబడినాయి. ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్కి సాఫ్ట్గా ఉన్నందువలన క్రిటిసైజ్ చేయబడ్డాయి. బట్ దీస్ పాలసీస్ ఇన్ మెనీ కేసెస్ ప్రూవ్డ్ లిటిల్ బెటర్ దెన్ ద ప్రీవియస్ పాలసీస్ ఇన్ ప్రమోటింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఓవర్ ఏ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ పాలసీస్ అనేవి చాలా కేసెస్లో ప్రీవియస్ పాలసీస్ అంటే బెటర్గానే ఉన్నాయి ఎకనామిక్ గ్రోత్ని సర్టెన్ పీరియడ్లో డెవలప్ చేయడానికి. బట్ సమ్హౌ ఏ మూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మార్కెట్ ఎకానమీ హ్యాడ్ గెయిన్ గ్రౌండ్. ఏదో ఒక విధంగా మార్కెట్ ఎకానమీకి ఫేవర్ అనేది గెయిన్ అయింది. సో ద యునైటెడ్ కింగ్డమ్ అండర్ Mrs. Thatcher had gone for politically most vocal privatization moves without any political debate. సో ఎటువంటి డిబేట్ లేకుండా యునైటెడ్ కింగ్డమ్ మిసెస్ థాచర్ కింద ప్రైవేటైజేషన్కి వెళ్ళింది. సో it should be noted that after the Great Depression of 1929, a strong state intervention was suggested by James Keynes. సో గ్రేట్ డిప్రెషన్ తర్వాత 1920లలో కైన్స్ ఏం చేశారు, స్టేట్ ఇంటర్వెన్షన్ని స్ట్రాంగ్గా సజెస్ట్ చేశారు. అండ్ సచ్ ఎ పాలసీ డిడ్ రియల్లీ హెల్ప్ యూరో అమెరికన్స్. ఇది చాలా బాగా యూరో అమెరికన్స్ని హెల్ప్ చేసింది.